శ్రీమతి రామానుజన్మ ఆళ్వారి నిర్మాణ జీవిత విశ్లేషణం. అందరికీ తిరిగి తిరుపావి అనుభవానికి స్వాగతం. ఇప్పుడు మనం చూసుకోబోయే పాశ్రం మారిమలై ముഴங்கிల్. ఈ పాశ్రంలో ఏంటంటే పెరుమాళ్ నిద్ర లేచారు. నిద్ర లేచి బయటికి వచ్చి ఆ సింహాసనంలో కూర్చుండిపోయారు. ఇదంతా గోదాదేవి ఎలా వర్ణిస్తుందో మనం ఈ పాశ్రంలో సేవిద్దాం. மாரிமலை முழங்கில் மண்ணி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்தத்தி விழித்து வேர்மயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூர் நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூ அண்ணா உன் கோயில் நின்று மிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய సింహాసనத்திருந்து యాం వంద కార్యం ఆరాయిందరుళేలోర్ ఎంబావాయ్. ప్రతిపదార్థం సేవిద్దాం. మారిమలై ముഴங்கிల్ వర్షాకాలంలో పర్వత గుహల్లో. అయితే ఇక్కడ వర్షాకాలం యొక్క ప్రాముఖ్యత మనం చూడాలి. వర్షాకాలం యొక్క ప్రాముఖ్యత మనం చూడాలి. వర్షాకాలం ఎటువంటి కాలము అంటే సాధారణంగా రాజులు రాజధానిని వదలరు, సింహాలు గుహలను వదలవు, రాముడు మాల్యవాన్ పర్వతాన్ని వదలలేదు. అంటే దూరమైన వారు ఎవరైతే ఉంటారో వారి సమయంలో చేరితే మళ్ళీ తిరిగి వెళ్ళరు. అది ఈ వర్షాకాలం యొక్క విశేషం అనమాట. మనకి ఇందుకే వర్షాకాలంలో మనకి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు లేదంటే పౌర్ణమి రోజు చాతుర్మాస్య దీక్షను తీసుకుంటుంటారు. చాతుర్మాసం అంటే 4 నెలలు, వర్షాలు పడే 4 నెలలు ఎవరు ఎక్కడికి కదలరు, సన్యాసులు కూడా వేరే చోటుకు వెళ్ళకూడదు అని నియమం. మన్నిక్కిడందు స్థిరంగా శయనించి, అంటే ఎవరికి భయపడకుండా కానీ ఎవరు వచ్చి ఎక్కడి నుంచైనా వస్తారు అని కాకుండా ఏది కాదు అంత స్థిరంగా ఉంది అన్నట్టుగా మన్నిక్కిడందు భార్యతో పాటుగా సంతోషంగా ఉన్నట్టుగా మనకి రామాయణంలో కూడా ఉంటుంది. వారి వధం తర్వాత రాముడు ఎప్పుడైతే మాల్యవన్ పర్వతాన్ని చేరుతారో అప్పుడు సుగ్రీవుడు కూడా తన భార్య అయిన రుమి మరియు తారా వద్దకి వెళ్ళారు అని చెప్పి అక్కడ రామాయణంలో ఉంది. ఉరంగుం శయనించి, పెరుమాళ్ ఇక్కడ శయనించారా? తమోగుణ ప్రధానమైన నిద్రపోలేదు. పెరుమాళ్ శయనించింది సత్వసంపన్నమైనటువంటి యోగ నిద్ర. శీర్య సింహం, శౌర్యం కలిగినటువంటి సింహం. సాధారణంగా ఒక సింహం పడుకుని ఉంది అనుకుందాం. ఆ సింహం దగ్గరికైనా జంతువులు వెళ్తాయా, వెళ్ళి ఆడుతాయా? అక్కడికి లేదు కదా. ఆ పెరుమాళ్ ఆ నిద్రలో చూసినా కూడా అదే గౌరవం గంభీరంగా ఉంటాయి. సీరియసింగ அறிவொற்று మేలుకుని. ఇక్కడ సంసారులు ఏంటంటే నిద్ర లేస్తారు, అంటే తెల్లవారితే నిద్ర లేస్తారు. కానీ పెరుమాళ్ భక్తులకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నిద్ర లేచేస్తారనమాట. మేలుకుని ఆర్తనాదాలు విని నిద్ర లేచేటటువంటి పెరుమాళ్. అంటే సాధారణంగా మనుషులందరూ కూడా ఏం కోరుకుంటారు? ఈరోజు నిద్ర లేవగానే ప్రశాంతంగా ఏదైనా మంచి విషయాలు వినాలి, మంచి చేయాలి. కానీ పెరుమాళ్ నిద్ర ఎప్పుడూ అలా ఉండదు. పెరుమాళ్ ఎప్పుడు కూడా ఎలా నిద్రలేస్తారు అంటే ఆర్తనాదాలు విని నిద్రలేస్తారు. మన సంతోషంగా భక్తులు పిలిచినా లేస్తారు, కానీ ఎక్కువగా ఆర్తనాదాలుగా నిద్రలేస్తారు. విడితే ఉగ్రంగా చూసి, నిద్రలేవగానే తన ఉగ్రత్వం ఎక్కడికి వెళ్తుంది? తన నిద్ర లేపినటువంటి తన ఎవరైతే శత్రువుల పట్ల కోపం చూపించి వేర్మయిర్ పొంగ, పరిమళ భరితమైనటువంటి ఆ జుట్టు ఏదైతే ఉందో వీపు పైన అది నిక్కపొడుచుకొని, ఇది వేర్మయిర్ అంటే సాధారణ తల జుట్టుకి మనకి గంధం ఉంది, మంచి వాసన వస్తుంది అంటే ఓకే. కానీ పెరుమాళ్ యొక్క రోమాలు, శరీరంలోని ఇతర రోమాలకు కూడా సుగంధం ఉందా అంటే శాస్త్రం సర్వగంధ అని చెప్తుంది. ఎప్పాడు పేర్నుదరి, 4 పక్కల తిరిగి. సాధారణంగా ఇప్పుడు మనం నిద్రలేస్తాము, నిద్ర లేచిన వెంటనే ఏదో ఒక దిక్కుగా మనం నడుచుకుంటూ వెళ్తాం. కిచెన్ వైపు లేదంటే వాష్రూమ్ వైపు, ఎక్కడికైతే మనకి పని ఉందో అటువైపు వెళ్తాం. కానీ పెరుమాళ్ళని ధీకరించేటటువంటి వారు ఎక్కడ లేరు. కాబట్టి 4 వైపులు తిరిగి, కాబట్టి అవయవాలను విదలించి మూరి నిమిర్ந்து బాగా విరవీగి, అంటే ఒక విధంగా ఒక గంభీరత్వాన్ని పొంది, ముഴంగి అంటే ఘోషించి. ఇక్కడ ఘోషించడం అంటే ఏంటి అంటే భక్తులు అందరూ వచ్చారా అని చెప్పి అడగడం అన్నమాట. నీ పూవై పువ్వు అన్న, ఇక్కడ వరకు శరీర సౌందర్యం మాత్రమే వర్ణించిన గోదాదేవి నీ పూవై పువ్వు అన్న అని చెప్పడంతో ఆ గానుగ పువ్వు ఒక వర్ణంలో ఉన్నాడు పెరుమాళ్.
అంటే గాంభీర్యం సూచించేట్టుగా అన్ని సింహం యొక్క లక్షణాలు చెప్పారు. ఆ సింహం యొక్క లక్షణాల నుంచి ఇప్పుడిప్పుడే ఆ పెరుమాళ్ యొక్క తిరుమేని సౌందర్యాన్ని, ఇది నీ నిజమైన సౌందర్యం స్వామి, పువ్వై పువ్వు అని చెప్పడంతో ఆ గానుగ పువ్వు ఇది రంగు ఏదైతే ఉందో అది నీ యొక్క రంగు అని చెప్తారనమాట. ఉన్ కోయిల్ నిండింగనే పోందరులి, నీ యొక్క గృహం నుండి నిద్రలేచి బయలుదేరి ఇక్కడికి చేరడం, సింహాసనాన్ని చేరాలి. అయితే పెరుమాళ్ యొక్క గతులు, ఇది మనకి చాలామంది శ్రీ వైష్ణవులు తెలుసు, అయినప్పటికీ ఒక చిన్న రివిజన్ రీక్యాప్ అనమాట. ఏంటి అంటే పెరుమాళికి 4 గతులు. ఆ 4 గతులు కూడా ప్రదర్శించే ఒకే పెరుమాళ్ శ్రీరంగ రంగనాథ పెరుమాళ్. అయితే ఆ 4 గతులు కూడా ఒక్కొక్క దానికి సూచకం అనమాట. ఋషభం, మత్తగజం, పులి, సింహం, ఈ 4 గదుల్లో పెరుమాళ్ అనుగ్రహిస్తారు. ఋషభం, ఎప్పుడైనా ఎద్దు నడవడం చూస్తే అది గంభీరంగా నడుస్తూ ఉంటుంది అనమాట, ముందుకు వైపుగా నడుస్తూ ఉంటుంది, అది గర్వానికి సూచకం. మత్తగజం, ఆ గజం ఏదైతే ఉందో అది నడిచేటప్పుడు జనాలకి గౌరవం కలుగుతుంది. ఎద్దు నడుస్తూ ఉంటే నడుస్తున్నది దాని గర్వం తెలుస్తుంది. మత్తగజం నడిచేటప్పుడు జనాల్లో గౌరవం పుట్టిస్తుంటుంది. పులి ఏంటంటే కోపంగా ముందుకు సాగుతూ ఉంటుంది. సింహం ఏంటంటే దాని యొక్క శాంత స్వరూపం తేజంగా నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ సింహాన్ని నడక చూస్తేనే ఒక విధంగా ఉంటుంది. ఒక కాలు తీసి ఆ కాలు పెట్టిన ప్రదేశంలో వెనకాల కాలు పెట్టి అటువంటి ఒక నడక సింహానిది. ఇంగనే పోందరులి, పడక గది మాటగా కాకుండా సభామండప మాటగా. సాధారణంగా మనకి శాస్త్రం చెప్పేది ఏంటి అంటే ఒక 4 చోట్ల చెప్పే మాటల్ని ఎక్కడ నమ్మకూడదు అంటారు అన్నమాట. నాయకుడు నాయికకి చెప్పినటువంటి పడక గది మాటలు, అలానే ఆ సురాపానం జరిగేటటువంటి చోట్ల చెప్పే మాటలు, అతిగా సంతోషించినటువంటి వాడి ఒక మాటలు, అలానే మరణశయ్య పైన ఉన్నటువంటి మాటలు, వీటిని ఎప్పుడు నమ్మకూడదు అంటారు. ఏమన్నా అక్కడ అబద్ధం మాడవచ్చునని శాస్త్రం చెబుతుంది. కాబట్టి కోపుడేయ జయం కలిగేటట్టుగా ఆ 4 కోళ్ళు కలిగినటువంటి ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ధర్మజ్ఞానం, అధర్మం, అజ్ఞానం అనేటటువంటి 4 కోళ్ళు, ఇవన్నీ కూడా పెరుమాళ్ యొక్క ఆధీనమే అని తెలిపే విధంగా ఉండేటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి సీరియ సింహాసనం, సముద్ర తీరంలో ఒక రాయి పైన కూర్చొని చెప్పిన మాట అయినప్పటికీ కూడా విభీషణ శరణాగతి, రథంపై అర్జునుడికి మాశుచహ అని చెప్పిన మాట కానీ ఇవన్నిటికీ ఒక స్థాన బలం అనేది ఉంది. అలానే ఆ తీసుకునే వారి యొక్క బలము కూడా ఉంది. వాటికన్నా చిన్నది ఈ ప్రదేశం అనేది చాలా చిన్నది సింహాసనం, కానీ పెరుమాళికి గౌరవం ఇచ్చేటటువంటి ఈ సింహాసనం, దీనిపైన ఇరుంది కూర్చొని నడకలా కాకుండా ఒక అందమైన అమరికగా కూర్చొని యాం వంద కార్యం ఆరాయింది, మేము వచ్చిన కార్యాన్ని విచారించి కృప చేయాలి ఆరాయిన ధరులు. సాధారణ ఇక్కడ వచ్చిన కార్యం అంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ అదే విషయం చెప్తున్నారు. ఏంటంటే దండకారణ్య ఋషులు వచ్చి తమ మొరలు ఆలకించి పెట్టినప్పుడు పెరుమాళ్ ఒకటే చెప్పారు, నేను కదా మీకోసం రావాల్సిన వాడిని, మీరే వచ్చారా అని చెప్పి ఆ దండకారణ్య వృత్తాంతాన్ని గుర్తు చేసే విధంగా నప్పిండ పిరాటి పురుషకారమై ఆ సంగమిరుప్పార్పోల్ లాగా ఎటువంటి అగత్యత్వం, ఎటువంటి గతి లేకుండా వచ్చిన వారిని మమ్మల్ని అనుగ్రహించాలి స్వామి అని చెప్పి యాం వంద కార్యం ఆరాయింది అరుళేలో రెంపావాయ్. ఇది ఒక చాలా ముఖ్యమైన పాశ్రము. నరసింహ పెరుమాళ్ళని చాలా తద్రూపంగా వర్ణించినప్పుడు ఆశ్రమం. ఆళ్వార్ ఎమ్మెర్మానార్ జీయ తిరువళ్ళేషణం శ్రీమదేర మెజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజదాసన్.